ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. రామ్ లల్లా అంటే బాలరాముడి విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్రను చూస్తే కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నిజంగానే అప్పట్లో రామాలయాన్ని కూల్చేసి దాని మీద బాబ్రీ మసీదును కట్టారా, లేక ఇంకా వేరేదేదైనా జరిగిందా? అసలు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరికి ఏం జరిగిందో మీకే ఓ క్లారిటీ వస్తుంది. అది 1526వ సంవత్సరం. జైరుద్దీన్ మహమ్మద్ బాబర్ అనే మొఘల్ వంశానికి చెందిన రాజు మన దేశంపై దండెత్తాడు. ఆ టైంలో ఉత్తర భారత్లో ఉన్న ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక 1528లో బాబర్ సేనాపతి అయిన మీర్బాకి బాబర్ ఆదేశాల ప్రకారం అయోధ్యలో ఓ మసీదును నిర్మించాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న బాబ్రీ మసీద్. అయితే అక్కడ చుట్టుపక్కల ఉండే హిందువులు ఆ మసీదు నిర్మించిన ప్రాంతం రాముని జన్మస్థలమని నమ్ముతుండేవారు. అలా కొన్నేళ్లు గడిచాక రాజ్పుత్ వంశానికి చెందిన సవాయి జైసింగ్ అనే హిందూ రాజు మతపరమైన భూములను కొంటుండేవాడు. 1717లో అయోధ్యలో కూడా బాబ్రీ మసీదు కట్టిన స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలం మొత్తం 2.77 ఎకరాలు. ఈ మసీదు ఉన్న స్థలం జైసింగ్ హ్యాండ్ ఓవర్కి రావడంతో అక్కడ ఉండే కొంతమంది హిందువులు మసీదు బయట ఓ చిన్న స్థలంలో రాముని విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. అటువైపు ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేసుకుంటే దాని బయట హిందువులు రాముడి విగ్రహానికి పూజలు చేసేవారు. ఇలా కొన్నేళ్ల పాటు బానే గడిచింది. కానీ 1853లో 2.77 ఎకరాలున్న ఆ స్థలంపై హిందువులు ముస్లింల మధ్య మొదటిసారిగా మతపరమైన ఘర్షణలు మొదలయ్యాయి. ఆ స్థలం మాదని హిందువులు, లేదు ఇది మా స్థలమనే ముస్లింలు గొడవ పడుతుండేవారు. ఇక 1857లో హిందువులు ఆ మసీదు బయట చెక్కలతో చేసిన ఓ టెంటుని ఏర్పాటు చేసుకున్నారు. అందులో బాలరాముడి విగ్రహానికి పూజలు చేసేవారు. ఆ చిన్న స్థలాన్నే రాంచబుద్ర అని అంటారు. అయితే ఆ ప్రాంతంలో ముస్లింలు మసీదులోకి వెళ్ళడం, బయటనే హిందువులు రామునికి పూజలు చేయడం వల్ల తరచుగా హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇక 1859లో మన దేశాన్ని పాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. హిందువులు ముస్లింల మధ్య గొడవలు జరగకుండా ఉండేందుకు మసీదు ఉన్న స్థలం, రాంచబుద్ర ఉన్న స్థలం మధ్య ఫెన్సింగ్ని ఏర్పాటు చేశారు. అలా కొన్నేళ్లు గడిచాక 1885లో మొదటిసారిగా రఘుబీర్ దాస్ అనే ఒక పూజారి రామునికి పూజలు చేసే స్థలంలో రాముడి గుడిని కట్టాలంటూ ఫజియాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేస్తాడు. కానీ కోర్టు ఇందుకు ఒప్పుకోదు. అలా కొన్నేళ్లు గడిచాక ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. 1949లో ఓ రోజు రాత్రి బాబ్రీ మసీదు లోపల రాముని విగ్రహాలు కనిపిస్తాయి. దీంతో అక్కడ ఉండే హిందువులు రాముడే ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. ఆ మసీదు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లింలు అక్కడికి వస్తారు. మసీదు లోపలికి కావాలనే ఎవరో విగ్రహాలను తెచ్చి పెట్టారంటూ వాళ్లతో వాదిస్తారు. దీంతో మళ్ళీ హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతాయి. అయితే తెల్లవారుజామున ఫజియాబాద్ జిల్లా కలెక్టర్ అయిన కేకే నయ్యర్ రాత్రి జరిగిన సంఘటన గురించి ఉత్తరప్రదేశ్ మొదటి సీఎం అయిన గోవింద్ బల్లల్ పంత్కు వివరిస్తాడు. మరి ఆ మసీదులోకి రాముని విగ్రహాలు ఎలా వచ్చాయని సీఎం అడిగితే ఎవరో కావాలనే ఆ విగ్రహాలను తీసుకెళ్లి మసీదు లోపల పెట్టారంటూ కేకే నయ్యర్ చెప్తాడు. మరోవైపు ముస్లింలు కూడా ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ దృష్టికి తీసుకెళ్తారు. దీంతో నెహ్రూ గారు మసీదు లోపలికి వచ్చిన రాముని విగ్రహాలను తీసేయాలంటూ యూపీ ప్రభుత్వానికి ఆదేశిస్తారు. అయితే ఫజియాబాద్ జిల్లా కలెక్టర్ అయిన కేకే నయ్యర్ మాత్రం ఆ విగ్రహాలను మసీదు లోపల నుంచి తీసేందుకు ఒప్పుకోడు. ఇలా చేస్తే ఆ ప్రాంతంలో హిందువులు ముస్లింల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయని సీఎంను కన్విన్స్ చేస్తాడు. ఇక చివరికి ఆ మసీదు ఉన్న స్థలంలోకి ఎవరైనా వెళ్తే మళ్ళీ గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా గేట్లు మూసి తాళం వేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక 1950లో హిందువులు రాముని విగ్రహానికి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఫజియాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేస్తారు. కానీ కోర్టు ఇందుకు ఒప్పుకోదు. ఇక 1959లో నిర్మోని అఖరా అనే సంస్థ తాము ఎప్పటి నుంచో ఆ స్థలంలో రాముని విగ్రహానికి పూజలు చేస్తున్నామని, ఆ స్థలాన్ని మాకు అప్పగించి రామాలయాన్ని కట్టి దాని మేనేజ్మెంట్ బాధ్యతను మాకు అప్పగించాలని పిటిషన్ వేస్తుంది. ఆ తర్వాత 1961లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అనే ముస్లిం సంస్థ మేము కూడా మసీదులో ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నామని, మసీదులో ఉన్న రాముని విగ్రహాలను తొలగించి ఆ స్థలాన్ని మాకు అప్పగించాలంటూ పిటిషన్ వేస్తుంది.
కానీ ఈ స్థలంపై ఉన్న వివాదం ఆ ఫజియాబాద్ జిల్లా కోర్టులో పరిష్కారం కాదు. ఇక 1984లో విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ కొన్ని హిందూ గ్రూపులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలోని సభ్యులు రామజన్మభూమి మూవ్మెంట్ను స్టార్ట్ చేస్తారు. 2.77 ఎకరాలున్న ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించాలంటూ ప్రచారాలు చేస్తారు. గతంలో అక్కడ రామమందిరం ఉండేదని, ఆ ఆలయాన్ని కూల్చేసి దానిపై బాబ్రీ మసీదును నిర్మించారని, ఆ మసీదును కూల్చివేసి రామమందిరాన్ని నిర్మించాలంటూ డిమాండ్ చేస్తారు. ఆ తర్వాత అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ఆ స్థలంలో ఎప్పటినుంచో మూసి ఉన్న ఆ గేట్లను తెరిచి రామునికి పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇస్తాడు. ఇక 1990లో బీజేపీ లీడర్ అయిన ఎల్కే అద్వానీ నేతృత్వంలో హిందూ గ్రూపులన్నీ కలిసి గుజరాత్ నుంచి యూపీలోని అయోధ్య వరకు రథయాత్ర చేస్తాయి. అయోధ్యలో రామమందిరాన్ని కట్టాలంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్తాయి. అయితే 1992లో మళ్ళీ హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతాయి. ఆ సంవత్సరం డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్, మరికొన్ని హిందూ గ్రూపులు, కరసేవకులు ఇలా మొత్తం 150,000 మంది బాబ్రీ మసీదు వద్దకు ర్యాలీగా వెళ్లి ఆ మసీదును కూల్చివేస్తారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇది జరిగిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో హిందువులు ముస్లింల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. దేశంలో జరిగిన ఈ మతపరమైన గొడవల్లో మొత్తం 2,000 మంది చనిపోయారు. ఇక 2002లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అవుతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అయోధ్య రామమందిర నిర్మాణం తెరపైకి వస్తుంది. ఇక 2003లో అలహాబాద్ హైకోర్టు ఆ వివాదాస్పద స్థలంపై ఉన్న పిటిషన్లను విచారిస్తుంది. ఇక చివరికి అయోధ్యలోని బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో ఆర్కియలాజికల్ సర్వే అంటే పురాతన వస్తువులను తవ్వే సర్వే చేయించాలంటూ ఆదేశిస్తుంది. దీంతో ఆర్కియాలజీ బృందం కొన్ని రోజుల పాటు బాబ్రీ మసీదు ఉన్న స్థలంపై తవ్వకాలు జరుపుతుంది. అక్కడ సర్వే చేయడం పూర్తయ్యాక ఒక రిపోర్ట్ను కోర్టుకు సమర్పిస్తుంది. ఈ రిపోర్ట్లో ఏముంటుందంటే బాబ్రీ మసీదు కింద 10వ శతాబ్దం కాలం నాటి ఓ భారీ నిర్మాణాన్ని గుర్తించామని ఈ ఆర్కియాలజీ బృందం చెబుతుంది. అయితే అది రామాలయమేనా లేక ఇంకా ఏదైనా నిర్మాణమా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అక్కడ కొన్ని ఇటుక పునాదులు, గోడలు, పిల్లర్లు, కొన్ని కళాకృతులు గుర్తించామని ఆ రిపోర్ట్లో చెబుతుంది. దీంతో ఈ స్థలంపై ఉన్న వివాదం అలా కొనసాగుతూ వస్తుంది. ఇక చివరికి 2010లో అలహాబాద్ హైకోర్టు ఓ కీలక తీర్పునిస్తుంది. 2.77 ఎకరాలున్న ఈ వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలుగా విభజించి విశ్వ హిందూ పరిషత్, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోనీ అక్ర సంస్థకు కేటాయించాలంటూ తీర్పునిస్తుంది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు ఈ 3 సంస్థలకు కూడా నచ్చలేదు. చివరికి ఈ 3 సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తాయి. 2011లో సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తుంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు దీనిపై విచారణ సాగుతూనే ఉంటుంది. అయితే ఓ రోజు 2003లో జరిగిన ఆర్కియాలజీ సర్వేలో పాల్గొన్న 2 ఆర్కియాలజిస్టులు ఓ వార్తా సంస్థతో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. బాబ్రీ మసీదు ఉన్న స్థలం కింద హిందూ ఆలయానికి సంబంధించిన ఆధారాలు కనిపించలేవని, మసీదు బయట స్థలంలో పురాతన మట్టి దిబ్బలు కనిపించాయని చెప్పారు. అయితే ఆ మట్టి దిబ్బలు చూడడానికి బుద్ధుని స్తూపాల్లాగే ఉన్నాయని తెలిపారు. 2వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం కాలంలో ఆ ప్రాంతంలో బౌద్ధులు నివసించేవారని, ఆ తర్వాత 11, 12వ శతాబ్దంలో ముస్లింలు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నట్లు మాకు అర్థమైందని చెప్పారు. 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయోధ్యలో సర్వే చేశాడని, ఆయన కూడా బాబ్రీ మసీదు కింద ఆలయానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పలేడని అన్నారు. ఆ ప్రాంతంలో బౌద్ధుల కమ్యూనిటీ ఉండేదని ఆయన కూడా చెప్పినట్లు ఆ 2 ఆర్కియాలజిస్టులు ఆ వార్తా సంస్థకు వివరించారు. అయితే అప్పటికే రామమందిరం, మసీదు కోసం సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతుండగా మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే 2018లో అయోధ్యకు చెందిన వినీత్ మౌర్య అనే ఒక బుద్ధిస్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. 2.77 ఎకరాలున్న ఆ స్థలంలో 2003లో బాబ్రీ మసీదు కింద బయటపడ్డ ఆ భారీ నిర్మాణం బౌద్ధులకు సంబంధించిన నిర్మాణమని తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ స్థలంలో బయటపడ్డ స్తూపాలు, పిల్లర్లు, గోడలు బౌద్ధులకు సంబంధించినవని కొందరు ఆర్కియాలజిస్టులు కూడా చెప్పినట్లు పేర్కొన్నాడు. 1862 నుంచి 2003 వరకు 4 సార్లు అయోధ్యలో ఆర్కియాలజికల్ సర్వేలు జరిగాయని, వీటన్నింటిలో బౌద్ధుల కాలానికి చెందిన మెటీరియల్సే ఎక్కువగా లభించాయని చెప్పాడు. బుద్ధుడు కూడా అయోధ్యలో కొన్నేళ్ల పాటు నివసించాడని తెలిపాడు. ఆ వివాదాస్పద స్థలాన్ని అయోధ్య బుద్ధ విహార్గా ప్రకటించాలని, ఆ స్థలంలో కొంత భాగాన్ని బౌద్ధులకు కేటాయించాలంటూ సుప్రీంకోర్టును కోరుతాడు. అయితే ఈ వివాదాస్పద స్థలంపై హిందువులు, ముస్లింలు 2011లోనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు కాబట్టి ముందుగా వారి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇక చివరికి 2019 నవంబర్ 9న
అయోధ్యలోని ఆ వివాదాస్పద స్థలంపై అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పునిస్తుంది. 2.77 ఎకరాలున్న ఆ స్థలాన్ని రామమందిర నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్పునిస్తుంది. అలాగే సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం కేటాయించాలంటూ ఆదేశిస్తుంది. అయితే ఈ తీర్పును రామమందిరానికి అనుకూలంగా ఎందుకు చెప్పామో కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇస్తుంది. సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ విధంగా చెప్పింది. ఈ వివాదాస్పద స్థలంలో హిందువులు అక్కడ ఎన్నో ఏళ్ల నుంచి పూజలు చేస్తున్నామని ఆధారాలు చూపించారు. కానీ సున్నీ వక్ఫ్ బోర్డ్ సభ్యులు మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి తాము బాబ్రీ మసీదులో నమాజ్ చేస్తున్నామని ఆధారాలు చూపించలేకపోయారు. ఇక నిర్మోని అకర సంస్థ కూడా రామునికి పూజలు చేసినట్లు ఆధారాలు చూపించలేకపోయింది. బాబ్రీ మసీదు కింద గుర్తించిన భారీ నిర్మాణం ముస్లింలకు సంబంధించిన నిర్మాణం కాదని ఆర్కియాలజీ సర్వేలో తేలింది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు కట్టారని ఆర్కియాలజిస్టులు కూడా ఆధారాలు చూపించలేకపోయారు. అయినప్పటికీ ముస్లింల కంటే హిందువులే బెటర్గా ఆధారాలు చూపించారు కాబట్టి ఈ ల్యాండ్ వాళ్ళకే చెందుతుంది. 3 నెలల్లోనే ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసి రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలి. నిర్మోని అకర సంస్థ సభ్యులకు ట్రస్టులో కొంత స్థానం కల్పించండి. ఈ విధంగా ఈ విషయాలను సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది. ఇక 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్య రామాలయానికి శంకుస్థాపన చేశారు. అయితే 2018లో వినీత్ మౌర్య వేసిన పిటిషన్ను 2023 ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. అయోధ్యలో ఆ వివాదాస్పద స్థలంపై సమస్య పరిష్కారమైంది కాబట్టి ఆ స్థలాన్ని అయోధ్య బుద్ధ విహార్గా ప్రకటించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించదు. వినీత్ మౌర్య వేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే తామే డిస్మిస్ చేస్తామని ధర్మాసనం చెబుతుంది. ఇక చివరికి వినీత్ మౌర్య తన పిటిషన్ను విత్డ్రా చేసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.